హలో అమ్మా, నేను రెడీ అయినా కూర్చున్నా, ఓ బట్టలు కూడా సర్ది పెట్టుకున్నా. ఈయననేమో మా అక్క అత్తాంది ఆగు కాసేపు ఉండిపో అని అంటాడు. ఇక వాళ్ళ అక్క వచ్చినాక అన్న అండి పెట్టి ఉడిగం చేసి నిమ్మలంగా కూర్చుండి రావాలి కావచ్చు మీ ఇంటికి. ఆయన అక్కడ ఆయన ఇంటికి రావచ్చు కానీ నువ్వు మా ఇంటికి రావద్దా అని పండుగ పూట ఏంది రేటు నాకు అర్థం కాదు. అందుకే నేనే రమ్మని చెప్పిన ఇటువంటి కథలు పడతాడని. ఏమల్లుడు నాశనం ఏంటి ఆలోచనగా పెళ్లి చేసిన ఆయనకి ఇచ్చి నేను నిమ్మలంగా మాట్లాడేసి మెల్లగా మాట్లాడు. ఏమొరకంటాను మళ్ళా అంత నీ దగ్గరనే ఉన్నది ఆయన అంటే ఏమొస్తుంది ఇక. అరే ఆగవే, నేను ఏదో ఒకటి వచ్చినాక చెప్పొత్తది నువ్వుకో. అడుగుతుందరా ఏంది ఏదో ఒకటి చెప్పేది నీటికి రావడానికి కూడా చెప్పిన అడుగు. అయ్యో ఉర్రకే బయటనే ఉన్నారు, అత్తరు మళ్ళా వినబడుతుంది. నా దగ్గర ఏమున్నదే, అత్త ఆగు, వాళ్ళ అక్క రాగానే చెప్పేసి అత్త ఆగు, నేను అత్త ఆగు. ఎందుకు కుడతానవే, నిమ్మలంగా మాట్లాడతలేదా నీకు? ఈ సంచులు కడదామంటే తాళ్ళు లేకుండా ఏం చేస్తాను సంచులు కట్టడానికి తాళ్ళు లేవు, అందుకే ఇస్తాను. ఇవే దొరికినాయా అవన్నీ ఉన్నాయి మూలకు. అక్క అత్తంది అన్న. అక్క పొద్దున్న ఫోన్ చేద్దాను లిఫ్ట్ చేస్తలేదు మరి ఎందుకు? అక్క ఫోన్ ఎత్తపోతే బావకు చేయొచ్చు కదా బిడ్డ. బావతో నేను సంబంధం ఆయన బావ వచ్చి ర్యాక్ కడతాడా నాకేమన్నా అక్కతో సంబంధం కానీ. మన ఇంటి ఆడబిడ్డను ఒకళ్ళు ఇంటికి ఇచ్చినప్పుడు చిన్న కార్యానికైనా పెద్ద కార్యానికైనా మనం చెప్పాలి కదా, అది మన బాధ్యత. మన మర్యాద కాపాడుకోవాలి, వాళ్ళ మర్యాద కాపాడాలి. ఆల్రెడీ బావ చెప్పినా నాన్న 3 రోజుల ముందే ఆల్రెడీ చేసిన బావకు. బావ అక్కని తీసుకొని రా, రాగి పండుగ ఉన్నది దాన్ని తీసుకొని రా అని చెప్పి ఫోన్ చేసిన ఆల్రెడీ హమ్నే బోల్ దియా ఆల్రెడీ. మరి ఎందుకు సతాయిస్తున్నావు అప్పటి నుంచి? మరి పొద్దున్న ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడా నాన్న? అది లిఫ్ట్ చేయడు, ఆయన లిఫ్ట్ చేయడా? ట్రాఫిక్ ఇట్లా ఉన్నారేమో. ట్రాఫిక్ ఉండడం లేకుండా మరి నాకు గట్లంటమైంది బిడ్డ. ఈ పండుగ వచ్చిందంటే అక్క అందనడు బావకు అలవాటు, అక్క మన చెప్పకపోవడం దాని అలవాటు. అది ప్రతి ఇంట్లో ఉన్న భాగవతం కదా బిడ్డ. ఏందో అంతా వాళ్ళు అనుకుంటారు మళ్ళీ కూడా ఉంటారు. ఇది సరే కానీ నా పిల్ల అవగారిని పెట్టట్టున్నది, దాని మందులు ఇచ్చేస్తా. ఇంట్లో అంతా నాకేం అత్తరాని లేకుండా రే అత్తరాని లేకపోతే లేదా, ఇంకోసారి ఆ మాట అంటే తోలు పగులుతాయి. మాటలు బాగా నేర్చిండి పోరు. ఆయన ఇంటాడే, ఆయన అత్తండి ఆగే. ఏంటిది ఎవరితో మాట్లాడతాను? మా అమ్మ అండి, మా అమ్మతో మాట్లాడుతున్నా. అరే అత్తమ్మా సరే నేను మాట్లాడుతుంటే అది బాగానే అత్తమ్మా. మంచిగానే ఉన్నాడు, మంచిగానే ఉన్నాయి. ఏం రావలేదు ఇంకా బిడ్డ, ఎందుకు పంపిస్తలేవు నువ్వు? నీకే ఉన్నారు అక్కలు, మా వాళ్ళకి కట్టా నా బిడ్డ వచ్చి ఏం మనిషి ఉన్నావు అనవసరంగా నీకు ఇచ్చి పెళ్లి చేసిన నేను. అప్పుడే కొదలే నా బిడ్డ, నా ఇంటికి పంపిస్తే అప్పుడే నేను ఉంచుకుంటా. ఏమోనట. అరే అరే అత్త అత్త అరే నీ ఏందే మీ అమ్మాయి ఏమన్నా నోరా ఇంకేమన్నా గట్టి ఇష్టం మాట్లాడతానండి. తిట్టకపోతే ఏం చేయమంటాను మరి? నన్ను పంపుతా అని ఇప్పటిదాకా ఇంట్లోనేనా ఉంచితే? అరే నేను పంపానా నానే మా అక్క వచ్చేదాకా ఆగమని చెప్పిన. అత్తది మాగత్తది, మీ అక్క వచ్చినట్టే నేను పోయినట్టే. ఎంత అవుతా చూడు, మధ్యాహ్నం అవుతాంది. మధ్యాహ్నం అయితే ఏ టైం అయితే ఇవాళ పొద్దుంత ఉంటుంది పండుగ అంతా. ఒక గంట సేపు మీ అక్క ఫోన్ ఎత్తకపోతేనే గిల్లగిల్లలాడినావు. మా ఇంట్లో నేను అత్త అని చెప్పి రాకపోతే వాళ్ళెంత అల్లాడాలి? అరే అది రాని, అది వచ్చినాక కొంచెం నాకు రాగి కట్టినాక మీరిద్దరు మాట్లాడుకునే ఇంకెప్పుడు కడతారు? పొద్దుగానే కట్టుకుంటారు. ఆల్రెడీ బస్ ఎక్కిందట, ఆల్రెడీ ఎక్కింది ఫోన్ చేసిన మా బావ వస్తుందట. మీ అక్క వస్తుంది, నేను చూస్తా, నీ పోతా. అరే ఆగే అది వస్తుందట. అరే ఏడత్తది మీ అక్క రాదేం రాదు, నీ పోతా. అరే అది వస్తుందట. అరే నేను ఉండా అంటే మా నాన్న ఉన్నాడు ఇచ్చేపోతుంది ఎడ ముందు ఎందుకు ఊకే పోతా అంటాను. ఏంది మరి నాకు అర్థం కాక అడుగుతా. పెళ్లి కాక ముందు మా ఊళ్ళో అందరికంటే ముందు 4:30కే లేచి నేనే కట్టేదాన్ని తెలుసా రాకి. పెళ్ళైన కాడ నుంచి నేనే లాస్ట్ కడతాను అందరికంటే. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అరే ఊరకే బయట మా నాన్న ఉన్నాడే ఇచ్చేపోతుంది ఎందుకు కొడతాను. ఆల్రెడీ మా అక్క ఆటో దిగచ్చు, దాన్ని తీసుకొని వచ్చినాక రాకి కట్టించుకున్నాక నువ్వు కథ నోతలు పడు. ప్లీజ్ దండం పెడతానే, దాని ముందు ఇజ్జత్ దిగకే, మా నాన్న ముందు ఇజ్జత్ దిగ ఉర్రంకే. 5 గంటల నుంచి అత్తాంది అని చెప్పి ఇదే ముచ్చట చెప్తాను. ఆమె వచ్చింది లేదు, నేను పోయింది లేదు.
ఎట్లాగో మీ అక్క అత్త 10 రోజులు ఇన్నే తిష్టెత్తది. నేను అటు పోగానే ఏమైంది అత్తానవా అనే బాపతి నువ్వు. నేను రేపు రాగానే మీ అక్కకి ఎన్ని మర్యాదలు చేపించుకుంటావో చేపించుకో. ఇప్పుడు మాత్రం నన్ను పోని ఆపకు. అరే అత్తన్నట్టు అది దండం పెడతా లోపల వదలండి. మామయ్య ఉన్నాడు తెలుస్తలేదా మీకు? ఇదేంది ఇట్లా ప్లేట్ మార్చడం? ప్లేట్ మార్చుడు కాదు, పండక్కి పంపమంటే పంపవదా? ఈ సంగతే చెప్తా. చూడండి మామయ్య, చదువుకున్నాడు కానీ బుద్ధి మాత్రం అస్సలు రాలేదు. అరే ఇంట్లో మనుషులు ఉన్నది తెలియదు, శ్రావణ మాసం అని తెలియదు, పండగ అని తెలియదు, పబ్బం అని తెలియదు, ఊకే ఒకటే పని. చిచి. అరే నీకేనా మెదడున్నా అదిరా? పిల్లల దగ్గర ఎట్లుండాలో తెలియదు, భార్య దగ్గర ఎట్లుండాలో కూడా తెలియదా? ఏంద్రా నా పరువు తీస్తావు ఇట్లా? అరే ఊళ్ళో నలుగురికి నేను మంచి మాటలు చెప్పిట్టు ఉంటారా? నువ్వు ఇట్లా అయితే నా పరువు ఏం కావాలరా? నలుగురికి ఊళ్ళో తెలిసింది అనుకో ఎట్లుంటుందిరా? నడు, అక్క ఎక్కడి దాకా వచ్చింది తెలుసుకొని ఫోన్ చేసి తీసుకురాపోనాడు. బిడ్డ ఆగు బిడ్డ, నువ్వేడికి పోతాను? కొద్దిసేపు ఉండు. నేను ఎక్కడికి పోను మామయ్య, ఇట్లా పోయి ఇట్లా అత్త గంతే. ఆపన్న గిన్నె ఎంత అన్నా? 30 ఎక్కడిది? గీడికే 30 అంటాను. 20 తీసుకో. 30 ఆట. రాకెట్లు ఉన్నాయా? దీనికి మెరుపులే లేవు. ఇవంతా ఎట్లనో ఉన్నాయి. దీనికి ఎంత? అబ్బో 350 ఆట. వానికి 350 పెట్టి రాఖీ కట్టాలి. ఇప్పుడు నాకు 200 చీర ముక్క పెడతాడు. ఏమొద్దు, ఇంకా తక్కువ లేవా? వందనా? ఇంకా తక్కువ లేవా? నాకు ఒక 30-40 రూపాయలు చూపి. 30-40 రూపాయలనా? ఓ రూపాయో 2 రూపాయలు ఇంకా పక్కకున్న దారం బిళ్ళ తీసి కట్టరా, అది అయిపోతుంది. కరెక్టే. ఎప్పుడు వచ్చింది వీడికి? ఇప్పుడే వచ్చినా వదినా. ఎక్కడ పోయినా నీ బుద్ధి మాత్రం పోనిచ్చుకవే. గట్లా కాదే, తినేదా తాగేదా ఒక్కరోజు కట్టి పడేసేదానికి గంత రేట్ ఎందుకని గట్లా అన్నా. చిచ్చి, నేనైతే మా తమ్మునికి 10,000 రూపాయల రాఖీ కడతా తెలుసా? ప్రతిసారి ఇంకోసారి 10,000 రూపాయల రాఖీ కడతా తెలుసా? ప్రతిసారి. గుడ్, ఎల్కేజీలో పడండి. కట్టం చేసి కడితే ఏర్పడు. నేను నీకు మా తమ్ముని జోబులకి తీసుకొని కడతావు కదా. నువ్వెప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వచ్చినా కానీ కారెడ్డాలు అని అర్థం అవుతానే కానీ ఏడికి రాగి తీసుకొని వస్తుంది కదా. ఏంది ఇక్కడ 10 రూపాయల రాఖీయే కదా. తీసుకుపోరా నువ్వు ఫస్ట్. తొందర రావద్దురా. అరే కొంచెం ఇగో అన్న. రూపాయల రాఖీ కొనడం అయిపోలే ఇంకా. ఏంది నువ్వు మంది అందరు చూస్తుంటే నా ఇంటి తిత్తనం ఎందుకే నువ్వు గిట్లా? అందుకే నేను రానంటారా ఎప్పుడు? అంతా కాదని 10 రూపాయల రాఖీ ఏది? అబ్బో మస్తు ఉన్నది కదనా 10 రూపాయల రాఖీ. ఎవరైనా గుంజుకోపోతారు మరి, జాగ్రత్త. 10 రూపాయల రాఖీ కదా అసలు. నేను రానురా, మీరే రానురి, నేను నడుచుకుంటా పోతా. చిన్నప్పుడు తెలిసి కానీ దాని గురించి వదినా. నువ్వు ఆగురా, దాని గురించి వాళ్ళు పట్టించుకున్నారు. వదినా, నీకేం కావాలో నాకు తెలుసు, స్వీటే కదా, నేను ఇప్పిస్తా కదా. 10 రూపాయలు నీ బడ్జెట్. 10 రూపాయలల్లా హై క్వాలిటీ స్వీట్ ఇప్పిస్తాను. ఆగండి, నేను ఇప్పిస్తుందా? అంతేనా? నువ్వు ఇట్రా, నీ చెప్తే ఇట్రాను. అంకుల్, ఒక 10 రూపాయల స్వీట్ ఇయ్యరా? 10 రూపాయలే కదా, గంతే కదా. 10 అంటే 10 రూపాయలే.
10 రూపాయల కంటే ఎక్కువ తీసుకున్నారు అనుకో నేను తీసుకుంటా, మా ఆయన కంటే తర్వాత ఎవరు తింటారు అక్క, మా ఇంటికి తీసుకుపోతా, లేకపోతే పక్కన వాళ్ళు తింటారు కాదు, అంతకంటే ఎక్కువ అస్సలే తీసుకోదు మా ఆడబిడ్డ. ఇగో ఇటు ఇంటి వదిన చూపెట్టద్దా, 10 రూపాయల రాఖీ, 10 రూపాయల స్వీటు, ఈ 10 రూపాయల రాఖీ కట్టి 10 రూపాయల స్వీటు నోట్లో పెట్టి ఇంత కట్నం దొబ్బుతుంది. ఇక అంటే మీరు కూడా చూడండి 10 రూపాయల రాఖీ. పోయినసారి రాఖీకేమో ఇది తీసుకున్నది, అంతకు ముందు పోయినసారి రాఖీకేమో ఇది తీసుకున్నది. ఇక ఈసారి దేనికి ఎసరు పెట్టిందో మహాతల్లి కదా వదిన. ఏం తీసుకుంటావు, వడ్డానం తీసుకో, మంచిగా లైఫ్ టైం అయిపోతుంది సెటిల్మెంట్, సరేనా? తీసుకుంది వాళ్ళు. అయ్యో వదినా వదినా 10 రూపాయలు నేను తీసుకురానా? ఎట్లా కనబడుతున్నారా నీకు నీ పెళ్ళానికి? నువ్వే చెప్పిన దానికి నన్ను తిట్టుమని. దాని గురించి మనకు తెలుసు కదా ఫస్ట్ నుంచి. ఎందుకు కొడతావు ఈ రోడ్ల మీద? ఫస్ట్ అదొరుతుందిరా, నేను కాదు. అరే ఒర్రకే నేను రానురా. 10 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు అండి. నువ్వు ఎందుకు కొడతాను ఊరికే 10 రూపాయలు అని ఈ రోడ్ల మీద? కాదండి, మీ అక్క దృష్టిలో నీ వాల్యూ 20 రూపాయలు అని చెప్తానా? రోడ్ల మీద అంతా. అరే జీవా నేను రాను, నాకు కాళ్ళు ఉన్నాయి, నేను నడుచుకుంటా, నువ్వు నడువు. వదినా మీరు వాళ్ళి నాకు పని ఉన్నది. ఇగో అన్న గట్ల కాదు, మా ఆయన మా ఆడబిడ్డకు ఎన్ని చేసినా కూడా ఆమెకు నిమ్మలమే ఉండదు తెలుసా. ఇక 10 రూపాయలు రాకి అని కాదు చెప్పని. బాబు బాబు ఎందుకు ఎత్తున్నావు బిడ్డ? ఏమైంది? అరే ఏమైంది? అమ్మ గుర్తుకొచ్చింది బాబు. చిన్న ఉన్నప్పుడు చచ్చిపోయిన అమ్మకి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది బిడ్డ? గట్ల కాదు బాబు, అమ్మ బతికుంటే నాకు గిన్ని కష్టాలు ఉండు నానే. ఓ అంతే కదా బిడ్డ, ఇంకో అమ్మని తీసుకొత్తలే. అసలుడే గాని మహానుభావుడు. అది కాదు బాబు, తమ్ముడు మరదలు షాప్ కాడ నోటికి ఎంత వచ్చి అంతే మాట్లాడతాను. అవునా? రాకెట్ రాకెట్ పండుగే వచ్చినదే, మా ఇంటికి వదిననే తెచ్చినదే, ఉత్తాశతుల పంప వదిన, ఇటో డబ్బు ఇటో నగలు అన్ని ఇచ్చి పంపుతా వదిన, మెల్లగా 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 నా సంతా దొబ్బిపోవుడే, భాషింగ బలాలే బలు ఉన్నాయే, రాకెట్ రాకెట్ పండుగే వచ్చినదే. భాషింగ బలాలే బలు ఉన్నాయే. అయ్యో ఏదో మరదలు కాబట్టి ఆడబట్టుతాం లే బిడ్డ. పో ఫ్రెష్ అయ్యి రాక్ కట్టుకో, మళ్ళీ ఆ బిడ్డ కూడా ఊరికి పోవాలి కదా. అబ్బో పింకి నువ్వు కూసమంటరా? పది రూపాయలు రాకి మామ. అయితేనే నీకు అది ఇంత ఫ్రీగా వచ్చిందా ఏంటి? చూడే అది జోక్ అంటుంది బిడ్డ. ఓహో నాకు కూడా తెచ్చినావా? అవి కూర్చోబెట్టు, గ్యాస్ పెట్టాను.
10 రూపాయల స్వీట్ అయినా తింటే ఏమైతుంది? తిను మంచిది మంచిది. బాబు ఇకమే కొంచెం కొంచెం తినే. మామయ్య 10 రూపాయల స్వీటే మంచిగా ఉంటది, తిను ఏం కాదు. నాకు షుగర్ ఉంది కదా బిడ్డ. ఏం కాదు మామ, 10 రూపాయలేనా? బాగా మాట్లాడుతున్నావు ఏమైనా మంచిగా ఉంటాను. చూసినావారా అక్క రా కూర్చో. ఏమైంది? మూగను అయ్యింది, మాటలు వస్తాడు అంటానా? మా అక్క కట్నం పెట్టద్దా బీరువాలో పైసలు తీసుకురాపో. ఇంట్లో పైసలు లేవే లేవు. పైసలు ఎక్కడి? అరే పైసలు తీసుకురాపోయా బీరువాలు ఉన్నాయి. ఇంట్లో పైసలు ఎక్కడి? పైసలు లేవు. గమ్మన్న బడ్ల మీద పైసలు అంటే వడ్లమ్మని పైసలు ఎక్కడి? పైసలు లేవే లేవు. నువ్వు తీసుకురా, నేను తీసుకొచ్చుకుంటా. 2, 3, 4, 5, 6, 7, 8. ఏంది 50,000 కట్ట తీసినవేంది? ఎందుకు కొడుతున్నా అంత మోసపోసుకుని ఉరుకుతానైంది? ఎందుకు పరిచయం అవుతాను? మా అక్క కట్నం వేద్దా? కట్నమా? మరి అబ్బా, నువ్వు ఎంత చాలుగానంటే 10 రోజుల కిందట నాకేం చెప్పినావు? ఈ పైసలు వేరేటోళ్ళు అయ్యి ఇంట్లో దాచిపెట్టుకో అన్నవా లేదా? ఇప్పుడేమో నీ అక్కకి రాఖీ కట్నం కింద ఇస్తానవా? అక్కకు రాఖీ కంటే అక్క అంటే ఎవరు అనుకుంటావే? ఎవరు? నా రక్త సంబంధం. అయితే అయితే 50,000 ఇస్తావా నువ్వు? మరి ఇయ్యద్దా? కట్నం కింద పెట్టదా దానికి? అబ్బా, ఇది అన్యాయం అండి. అరే అన్యాయం. మరి అది కాదండి, అది కాదు, ఏం లేదు. ట్రావెల్ కి తీసుకొచ్చిన సామాన్కి 200 కూడా ఖర్చు కాలేదు. 50,000 ఇస్తాలా? నేను ఇస్తా. అంటే 800 లాభం అండి ఆమెకి. ఏందండి ఈ అన్యాయం? బాపు ఏడే వీడు ఇంకా వత్తలేడు ఇంట్లోకి పోయి. అరే ఎందుకు కొడుతున్నావే అక్క? దాని కట్నం ఏది అనేది? 50,000 అండి. ఓ 110, 100 రూపాయలు అయితే తీరుంటది. చదువుతుంది 100 రూపాయలు 110 పెడతారా? ఇవాళ 20 రూపాయలు పెడతా అట్లా. అబ్బో, అందరు అట్నే పెడతారు. మీరు ఒక్కరే 50,000, 1,00,000, 2 లక్షలు అని ఇస్తాను. సరే కానీ దీని ఏమైనా పైసలు తీసినావు ఏంది? ఎట్లా కనబడతానా నీ కంటికి నేను? ఏమో మరి దీనిలో కౌంట్ అయితే ఏదైనా ఒక్కటి తక్కువ రావాలి, నీ బడ్జెట్ రాదు. అక్క అక్క కాలిటిని ఎందుకు రో ఖాళీ. అరే ఖాళీ. ఓ గుంజం రో. 50,000 పైసలు ఎగొట్టుకో. నిజంగా 50,000 నారేవి? మరి కాయిదాని అనుకుంటాను అనే. ఇంతవరకు మన అబ్బాయిని పైసలు ఇచ్చినా నీకు ఎప్పుడన్నా? నీ తమ్ముడుగా నీకు ఇచ్చిన 50,000 రూపాయలు లెక్క పెట్టుకోవే. గట్లా కాదురా తమ్ముడు, నేను రాఖీ కట్టిపోతానని వచ్చిండ్రా. పైసలకు ఆశపడి రాలేదురా. ఏ అక్క ఏ చెల్లె పైసలకు ఆశపడి రాదురా. ఏదో నా అన్న నా తమ్ముడు ఉంటారు, రాఖీలు కట్టిపోవాలని సంతోషంగా వస్తారా. ఏమొద్దు తమ్ముడు. తీసుకోవే, అన్ని ఎమోషనల్ డైలాగ్ కొట్టుకుంటే అన్నమాట. తీసుకో. నాకు వద్దు రాగో, మరదలేట చూస్తుంది. నేనేం చూసినా నాకేం అవసరం? నీ తమ్ముడు నీకు ఇచ్చింది, తీసుకో. నేను పైసలు తీసుకుంటే నీకేం అభ్యంతరం లేదు కదా? లేదు. దానికి ఏం అభ్యంతరం? నేను ఇచ్చిన తీసుకో. వాడు సంతోషంగా ఇస్తాను బిడ్డ. తీసుకో తీసుకో తీసుకో. సరే తమ్ముడు పోయేస్తారా? ఏంటి వదినే, ఎప్పుడు 10 రోజుల కంటే ఎక్కువ ఉంటావు. పొమ్మని గెంటేసినా కూడా ఇవాళ పోతా అంటారు. గట్లా కాదే, మీ అన్నకు పానం మంచిగా లేదు, జ్వరం వస్తుంది, కిడ్నీలల్లో రాళ్ళు వచ్చినాయి. మళ్ళా బర్రెలు నాకే పాలిస్తాయి, ఎవ్వలకి ఇయ్యాయి. అయినా కూడా నువ్వు కూడా మీ ఇంటికి పోతావు కదనే. నువ్వు లేకుంటే నాకు అంత దోడు మంచిగా అనిపించేది. ఏ తమ్ముడు మళ్ళీ వస్తా తీరా. బాబుకు పానం మంచిగా లేదు తమ్మి. బాబు పోయేత్తనే పోయేత్తనే. సరే మరి ఆ పైసలు పోయినాం. సరే తమ్ముడు మంచిగా తెలుసుకోపోక పోయినాక ఫోన్ చేయక్క. అక్క ఆ పైసలు నాయ అనుకుంటాను ఆనే, నీయే వడ్ల మీద పైసలే. అవి జాగ్రత్త బాబాకి, మళ్ళీ మర్చిపోయావు నువ్వు.